మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమిచ్చెదను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము, స్నేహితులారా, ప్రధాన యాజకులు యూదులు యేసును పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా ఇస్కారియోతు యూదా సహాయముతో ఆయనను పట్టుకున్నారు. ధనాన్ని ప్రేమించినవాడు గనక యేసు క్రీస్తు ప్రభువును 30 వెండి నాణెములకు అమ్మివేశాడు. స్నేహితులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు కూడా ప్రభువుని సాతానుకి అమ్మివేస్తున్నావా? ఒక్క క్షణము పాపము కోసము, అంటే సినిమా, లంచము, వ్యభిచారము, ఆటలు, కోపము, సెల్ ఫోన్, ఇలా అనేకమైన పాపముల విషయమై ప్రభువుని అమ్మేసేవానిగా కాకుండా క్రీస్తుకు నమ్మకమైన వాడిగా ఉండటానికి ఇక నుండైనా ప్రయత్నించు. అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అనుగ్రహించి ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్.